ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద విలయాన్ని సృష్టించింది కరోనా వైరస్. మనుషుల జీవితాల్ని, ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది ఆ మహమ్మారి. ఆ షాక్ నుంచి ప్రపంచం ఇంకా తేరుకోకముందే చైనా సంచలన ప్రకటన విడుదల చేసింది. దానిపై ఈరోజు వీడియో చూసే ముందు మన వీడియోస్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే మరో 10 మందికి ఈ వీడియో వెళ్ళడానికి నాకు సహాయపడుతోంది. మీరు తప్పకుండా ఒక లైక్ చేయాలి. వీలైతే మీ వాట్సాప్ గ్రూప్కి పంపి వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి. ఇటువంటి వీడియోస్ అందరికీ తెలియడం ముఖ్యం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చైనా సంచలన ప్రకటన విడుదల చేసింది. ఒక్కసారిగా ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. చైనా గబ్బిలాల్లో 11 కొత్త రకమైన వైరస్లు గుర్తించారు ఆ దేశ శాస్త్రవేత్తలు. వీటిలో కొన్ని ప్రాణాంతక వైరస్లు ఉండడంతో అందరిలో ఆందోళన కలుగుతోంది. చైనాలోని గబ్బిలాలు జనావాసాలకు దగ్గరగా ఉండడంతో ఇప్పటికే జనాలకు వైరస్ సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మనుషులకి వైరస్ సోకకుండా అక్కడే ఉన్న మూగజీవాలకు సోకే అవకాశం అధికంగా ఉంది అని చెబుతున్నారు. 2017 నుంచి 2021 మధ్య చైనాలోని యునాన్ ప్రావిన్స్లో 142 గబ్బిలాల కిడ్నీ కణజాలాల్లో 11 రకాలమైన వైరస్లను గుర్తించారు. జన్యుపరంగా ఈ వైరస్లలో 2 ప్రాణాంతకమైన హైడ్రా, నిఫా, హైనిఫా వైరస్లకు దగ్గరగా ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీకు మరింత డీటెయిల్గా చెబుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.